So, my dear young brothers and sisters, one indication of our hunger for the Lord is the priority we give to spending time with Him. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామనడానికి ఒక గుర్తు ఏంటంటే, మనం ఆయనతో సమయం గడపడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. See, the Lord Jesus knew better than anyone else all the factors that will affect a man's life. ఒక మనిషి యొక్క జీవితం మీద ఏ విషయాలు ప్రభావం చూపిస్తాయి అనేది ప్రభువైన యేసుకి చాలా స్పష్టంగా తెలుసు. He knew every possible situation that a man could find himself in. ఒక మనిషి ఏ ఏ పరిస్థితుల్లో తను ఉండగలడు, ఉండబోగలడు అనేది యేసయ్యకి చాలా స్పష్టంగా తెలుసు. And he knew the dangers that lay ahead of every man and knew all the schemes of Satan. ప్రతి మనిషి ఎదుట భవిష్యత్తులో ఏ ప్రమాదాలు ఉన్నాయి, అపవాది యొక్క పన్నాగాలు ఏంటి అనేది యేసయ్యకి చాలా స్పష్టంగా తెలుసు. And he knew what was necessary for man's spiritual growth. మనిషి యొక్క ఆత్మీయ ఎదుగుదలకి ఏమి అవసరం అనేది కూడా ఆయనకు బాగా తెలుసు. He also knew the importance and the unimportance of things on the earth. ఈ భూమి మీద ఉన్న అన్నిటి విషయాల గురించి ఏవి ప్రాముఖ్యమైనవి, ఏవి అంత ప్రాముఖ్యమైనవి కావో ఆయనకు బాగా తెలుసు. So knowing all these factors, the dangers, the schemes of Satan, all these things, he said one thing. ఇవన్నీ తెలిసిన వాడై ఉన్న ప్రమాదాలు, అపవాది యొక్క పన్నాగాలు, వీటన్నిటిని ఎరిగిన వాడై ఆయన ఒక విషయం చెప్తున్నాడు. Luke chapter 10 and verse 42. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. He said one thing is needful. ఒకటి అవసరమై ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. Luke chapter 10 and verse 42. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. బ్రదర్ ఇట్స్ ఇన్ 41 ఐ థింక్ బ్రదర్ తెలుగు. మార్తా no? 41 బ్రదర్ ఇన్ తెలుగు. యా 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. So Jesus very clearly told Martha one thing, only one thing is needed. యేసయ్య మార్తతో చాలా స్పష్టంగా చెప్పాడు, అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. And that thing Mary chose, that was to listen to Jesus. ఆ ఒక్కదాన్ని మరియా ఎంచుకుంది. అదేంటంటే యేసయ్య చెప్పేది వినడం. To listen to the words that were proceeding out of Jesus' mouth. యేసయ్య నోటి నుండి వచ్చే ఆ మాటల్ని ఆలకించడం. And we see the same thing that Jesus says in Matthew chapter 4 and verse 4. ఇదే విషయం గురించి యేసయ్య మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పడాన్ని మనం కనుగొనొచ్చు. We know that familiar passage where Jesus says, he answered and said, Matthew 4:4. He answered and said, it is written, man shall not live on bread alone, but on every word that proceeds out of the mouth of God. మత్తయి సువార్త 4వ వచనం మనకు బాగా తెలిసిన మాటే. ఇక్కడ యేసయ్య బదులిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. So if we see that quotation in Matthew chapter 4 and verse 4, that was a quotation from Deuteronomy chapter 8 and verse 3. ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ మాట పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనాన్ని ఇక్కడ మరలా ఉటంకించి రాస్తూ ఉన్నారు. Yeah, we can read that. Deuteronomy chapter 8 and verse 3. మనం ఆ వచనాన్ని ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. Yeah. Does it say that, but man lives by every word that proceeds from the mouth of the Lord? Yes, brother. Yeah. It's written, brother. So here Jesus is saying man shall not live by bread alone, but every word that proceeds out of the mouth of God.
ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడని చెప్తున్నాడు. But in the Old Testament, the reference is related to manna, కానీ పాత నిబంధనలో ఈ యొక్క వచనం దేనికి సంబంధించి రాయబడిందంటే మన్నా గురించి రాయబడింది. which God fed the Israelites for 40 years in the wilderness. అరణ్యంలో దేవుడు ఇజ్రాయేలీని దానితోనే పోషించాడు. And Jesus compares this manna to the word proceeding from God. దేవుడు అంటే యేసయ్య ఈ మన్నాని దేవుని నోటి నుంచి వచ్చే మాటలతో పోలుస్తూ ఉన్నాడు. So if we have to be strengthened for our own wilderness journey of daily life, మన యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు ఆ అరణ్యం వంటి జీవితంలో మనకి ఆ మన్నాని మనం పొందుకుంటూ ఉండాలి. yes, then just like the Israelites needed the manna daily, we also need the word from God proceeding from his mouth daily. ఎలాగైతే ఇజ్రాయేలీలకు మన్నా ప్రతిరోజు అవసరమైందో అలాగే మన జీవితంలో కూడా ప్రతిరోజు దేవుని నోటి నుంచి వచ్చే మాటలు అవసరమై ఉన్నవి. If we have to be empowered to face the trials in our life, మన జీవితంలో వచ్చే శ్రమలను ఎదుర్కోవడానికి మన శక్తిని పొందుకుంటే we need to listen and receive the word proceeding from God's mouth daily, just like the Israelites received the manna daily. ఇజ్రాయెల్ ఎలాగైతే ప్రతిరోజు మన్నాని పొందుకుంటూ ఉన్నారో అలాగే మనం కూడా ప్రతిరోజు దేవుని నోటి నుంచి వచ్చే మాటను పొందుకుంటూ వింటూ ఉండాలి. Now the question is this: when was this manna supposed to be collected? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ మన్నా ఎప్పుడు వాళ్ళు పొందుకోవాలి లేదా స్వీకరించుకోవాలి, పోగు చేసుకోవాలి? Exodus chapter 16. నిర్గమాకాండం 16వ అధ్యాయం. Exodus chapter 16 and verse 21. నిర్గమాకాండం 16వ అధ్యాయం 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి, ఎండ వేడిమికి అది కరిగెను. Yeah, they gathered it morning by morning. వారు అనుదినము ఉదయమున అంటే ప్రతిరోజు ఉదయమున. Yeah, so manna was gathered early in the morning. కాబట్టి మన్నా ప్రతిరోజు ఉదయమునే వాళ్ళు పోగు చేసుకుంటున్నారు. Now when the sun became hot, the manna would melt and it was gone. ఎండ వేడిమికి అది కరిగిపోతుంది. So if we want to receive the word from God and spiritual nourishment in the same way like the Israelites gathered the manna, మనం కూడా ఇజ్రాయేలీలు ఎలాగైతే మన్నాను పోగు చేసుకున్నారో మన ఆత్మీయ ఎదుగుదలకి పోషణకి దేవుని వద్ద నుంచి ఆయన మాటలు పొందుకోవాలి. we also should rise up in the morning and get the manna or the word proceeding from God daily. అదే విధంగా ప్రతిరోజు ఉదయం మనం లెగ్గానే మన్నాను పొందుకోవాలంటే దేవుని నోటి నుంచి వచ్చి మాటను పొందుకుంటూ ఉండాలి. It is a good practice, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంతో మంచి అభ్యాసం, అలవాటు. See, the early morning gives us a opportunity to receive that spiritual nourishment before we get into the distractions of the day. మరి ఉదయంన ఆత్మీయ ఎదుగుదలకి పోషణకి అవసరమైన ఆ మాటను మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆ దినంలో మనం ఇంకా మనల్ని దృష్టి మళ్లించే వాటిని ఇంక ఎదుర్కోకముందే వాటిని పొందుకోవచ్చు. Yes. So they had to go out and collect the manna every morning. వారు ప్రతి ఉదయము బయటికి వెళ్ళి వారు మన్నాను పొందుకుంటూ ఉండాలి. So even though the manna was dropping from heaven, ఆ మన్నా పరలోకం నుండి పడుతున్నప్పటికీ God did not drop it straight into their mouth. దేవుడు నేరుగా వారి నోట్లోనికి పడేయలేదు. They had to get up and go out morning by morning and get this manna. వారు లేచి ప్రతిరోజు బయటికి వెళ్ళి ఈ మన్నాను వారు పోగు చేసుకుంటూ ఉండాలి. And they couldn't collect this manna for a number of days and store it. వాళ్ళు ఏదో చాలా రోజులకి దాన్ని పోగు చేసుకోవడానికి వీలు పడదు. They had to depend on God day by day by day for 40 years. వారు ప్రతిరోజు అనుదినము 40 సంవత్సరాలు దేవుడి మీద ఆధారపడుతూనే ఉండాలి. In the same way, we need to receive the word proceeding from God morning by morning every day. అదే విధంగా మనం కూడా ప్రతిరోజు ప్రతి ఉదయమున దేవుని వద్ద నుంచి మాటను పొందుకుంటూనే ఉండాలి. Today's word that I heard from God cannot sustain me for tomorrow. ఈ రోజు నేను దేవుని వద్ద నుంచి పొందుకున్న మాట రేపు అది నన్ను నిలబెట్టలేకపోవచ్చు. So listening to the words from his mouth morning by morning keeps my Christian life fresh.
ప్రతిరోజు ప్రతి ఉదయమున నేను దేవుని యొద్ద నుంచి మాటను పొందుకుంటూ ఉంటే అది నన్ను ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతుంది. If I don't eat the manna, I'll become weak. నేను మన్నా గనక తినకపోతే నేను బలహీనమైపోతాను. I will not have strength to go through the trials and the difficulties of that day. ఆ దినము ఆ రోజుకు ఉన్న శ్రమలు కష్టాల్ని నేను ఎదుర్కొని సాగలేను. Now, what is the role of this manna ఈ మన్నా యొక్క పని ఏంటి అసలు? or the word that proceeds from God's mouth? What is the role of that? దేవుని నోటిలోంచి వచ్చే ఆ మాటకు ఉన్న శక్తి గాని దాని పని గాని ఏంటి అసలు? Hebrews chapter 4 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Yeah, the word of God will judge my thoughts and the intentions of my heart. ఈ దేవుని యొక్క వాక్యము నా హృదయంలోని తలంపులను ఉద్దేశాలను అది శోధిస్తూ ఉంటుంది. It will penetrate and judge my motives. Why am I doing something? అది లోపలకు చొచ్చుకుని పోయి నా ఉద్దేశాల్ని అది శోధిస్తూ ఉంటుంది, నేను ఎందుకు ఆ పని చేస్తున్నాను అని. So if we open ourselves to the Lord in the morning for Him to speak to us, దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఉదయమే మనం ఆయన వద్ద మనం వేచి ఉంటే, and listen to what He has to say to us, ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది వింటే, then the thoughts and my motives will become exposed and I can keep cleansing my heart. అప్పుడు నా ఆలోచనలు నా ఉద్దేశాలు అవి బట్టబయలు అవుతాయి. అప్పుడు నా హృదయాన్ని నేను చాలా స్పష్టంగా శుద్ధంగా ఉంచుకోగలను. I hope I'm clear, my dear brothers and sisters. Just as the Israelites in the wilderness gathered manna morning by morning, ప్రియ సోదరి సోదరులారా, నేను చెప్పేది స్పష్టంగా ఉందని అనుకుంటున్నాను. ఇజ్రాయేలీలు ఎలాగైతే ప్రతి ఉదయమున అనుదినము ఎలా అయితే వారు మన్నాను పోగు చేసుకున్నారో, we must receive the word proceeding from God's mouth morning by morning. దేవుని నోటి నుంచి వచ్చే మాటని అనుదినము ప్రతి ఉదయమున మనం పొందుకుంటూ ఉండాలి. After we eat the manna, we have the strength to journey in this wilderness. మనం మన్నాను భుజించిన తర్వాత ఈ అరణ్యంలో ప్రయాణం చేయడానికి కావలసిన బలాన్ని మనం కలిగి ఉంటాం. We will have the strength to face the tasks and the different trials and the difficulties that are there during the whole day. ఆ యొక్క రోజంతట్లో ఆ దినమంతట్లో ఉండబోయే ఆ యొక్క రకరకాల పనులు, శ్రమలు, ఇబ్బందులన్నిటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి మన దగ్గర ఉంటుంది. Okay, Jesus said something about the last days. యేసయ్య అంత్య దినాల గురించి ఒక మాట చెప్పారు. Luke chapter 17, లోకాసు వార్త 17వ అధ్యాయం verse 26. లోకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. Yeah, you can read till verse 30, brother. Yeah. 30వ వచనం వరకు చదువుకుందాం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. Yeah, so Jesus tells us that the last days will be like the days of Noah and Lot. ఇక్కడ యేసు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అంత్య దినాలు నోవాహు దినాల వలె లోతు దినాల వలె ఉంటాయని చెప్తూ ఉన్నాడు. So people were eating, people were drinking, buying, selling, planting, building, so on. అక్కడున్న ప్రజలు వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, అమ్ముచున్నారు, కొంటున్నారు, నారు నాటుచున్నారు, ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. So none of these things are sinful by themselves. వీటిలో ఏది కూడా అవంతటా అవే పాపము భరితమైనవి కావు. They are all legitimate activities. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన క్రియలే. But Jesus mentioned this as being characteristic of the last days. కానీ యేసయ్య వీటిని అంత్య దినాలకి సంబంధించిన ఒక సూచనలుగా చెప్తూ ఉన్నాడు. Why? ఎందుకని? Because in these days, people are so occupied with these things that they don't have time to spend with the Lord. ఎందుకనంటే
ఈ దినాల్లో ప్రజలు దేవుని వాక్యానికి సమయం ఇవ్వలేనంతగా వీటి చేత ఆక్రమింపబడిపోయి ఉంటారు. God is slowly crowded out of their life because of these legitimate activities. ఈ న్యాయబద్ధమైన ఈ చర్యలు క్రియల ద్వారా దేవుడు బయటికి నెట్టివేయబడుతూ ఉన్నాడు. And that will result in moral decay and corruption, like in the days of Noah and Lot. అది ఎక్కడికి దారితీస్తుందంటే నోవా దినాల్లో, లోతు దినాల్లో ఎలాగైతే వారిలో నైతిక విలువలు లేకుండా అవి కనుమరుగైపోయో అక్కడికి అది దారి తీసే ప్రమాదం. Even today, that's the same thing. People just don't have time to listen to the Lord, to spend time with the Lord. ఈ దినం కూడా అలాగే ఉంది. ఈ రోజుల్లో ప్రజలకి దేవునితో సమయం గడపడం కానీ దేవుడు చెప్పేది వినడానికి కానీ వారి సమయం లేదు. Now compare that Noah and Lot's time with Mary. అయితే ఇప్పుడు దాన్ని ఇలా పోలుద్దాం. నోవాహు లోతు సమయాల్ని మేరీతో పోల్చి చూద్దాం. The people in Noah and Lot's time with Mary. ఓకే, నోవాహు లోతు దినాల్లో ఉన్న ప్రజల్ని మరియతో పోల్చి చూద్దాం. Okay, let's look at John chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని చూద్దాం. John chapter 20 and verse 1. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. Yeah. So Mary Magdalene comes early morning to the tomb and the stone was taken away from the tomb. అక్కడ మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడుట చూసింది ఆమె. And she goes and tells Peter and John. ఆమె పరిగెత్తుకుని వెళ్ళి పేతురుకి యోహానికి విషయాన్ని తెలియజేసింది. They come running to the tomb. They don't find Jesus. వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆ సమాధి దగ్గరికి వచ్చారు కానీ వారు యేసయ్యని అక్కడ కనుగొనలేదు. And their response, Peter and John's response, is seen in verse 10. అయితే పేతురు యోహానుల యొక్క స్పందన ఎలా ఉందో ఇక్కడ మన 10వ వచనంలో చూడొచ్చు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. The disciples went again to their own homes. ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు, తమ ఇంటికి వెళ్ళిపోయారు. Now remember, it's very early. ఒకసారి దీన్ని ఆలోచించండి. ఇది పెందలకడ జరుగుతుంది. The sun has not even come out. అంటే ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించలేదు. And Peter and John may have been thinking, why did this woman wake us up and tell us to come to this tomb? ఈ స్త్రీ ఏంటి, ఈ స్త్రీ ఏంటి మనల్ని ఇంత పెందలకడ లేపేసి ఇక్కడ రమ్మని చెప్తూ ఉంది, ఇక్కడ ఏమీ వేసేయలేడు. We came to see Jesus. Jesus is not there. ఏసైని చూడడానికి వచ్చి ఇక్కడ వేసేయలేడు. Okay, we'll go home. సరే మేము ఇంటికి వెళ్ళిపోతాం. But Mary Magdalene stays there. కానీ ఇక్కడ చూస్తే మగ్దలేనే మరి అక్కడే ఉండిపోయింది. She's waiting to hear the voice of her master, of her savior. She did not give up. ఆమె రక్షకుడు, ఆమె యజమానుడైన ఆ యొక్క యేసు యొక్క మాటని వినాలని అక్కడ ఎదురు చూస్తూ ఉండిపోయింది. It says, you see that verse in 21. Mary Magdalene came early to the tomb and kept on waiting in the presence of God. Which one, brother? 20, yeah, that same verse 1 only. వర్స్ ఓకే, 20 అండ్ వర్స్. ఆదివారం ఇంకా చీకటి ఉన్న మగ్దలేనే మరి పెందలకడ సమాధి వద్దకు వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది అక్కడ. Yeah, so she was waiting in the morning to see her savior, to hear her savior. ఆమె రక్షకుడిని చూడాలని, ఆమె రక్షకుడు చెప్పే మాటను వినాలని ఆ పెందలకడే ఆమె వచ్చి ఎదురు చూస్తూ ఉంది. Was she disappointed? ఆమె ఏమైనా నిరాశ చెందిందా అలా చేసినందుకు? Jesus meets her and speaks to her. యేసయ్య ఆమెను కలుసుకుని ఆమెతో మాట్లాడాడు. Then you see the result in verse 18. 18వ వచనంలో దాని ఫలితాన్ని మీరు చూస్తే, మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను అని శిష్యులకు తెలియజేశాను. Now see verse 19. ఇప్పుడు 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. Now how do you think Peter and John would have felt the whole day? Now it is already evening by verse 19. How do you think Peter? Yeah, how do you? 19వ వచనం వచ్చేసరికి ఇక్కడ సాయంకాలం అయిపోయింది. అప్పుడు యేసయ్య వారిని కలుసుకోవడానికి వచ్చాడు. అప్పుడు పేతురు యోహానులకి ఎటువంటి భావాలు వచ్చి ఉంటాయి, ఎలా వాళ్ళకి అనిపించి ఉంటుంది? They would have felt
Mary Magdalene saw Jesus. If only I stayed a little more time in the morning, I would have got the chance. మగ్ధలేని మరియ చూసేసింది ముందుగానే. ఇంకొంచెం సేపు ఉదయం నేను మెలకువగా అక్కడే ఉండుంటే నేను కూడా చూసే అవకాశం నాకు ఉండేది. And that whole day they would have been spending in fear and regret and unbelief. వారు ఆ దినమంతా కూడా భయంతో, చింతతో, అపనమ్మకంతో అలా గడుపుతూనే ఉండుంటారు. And you see that in verse 19, they were shut up together due to the fear of the Jews. అక్కడ మనం చూస్తే 19వ వచనంలో యూదులకు భయపడి వాళ్ళు తలుపులు మూసుకుని కూర్చున్నారు. But Jesus has mercy on them and meets them again. కానీ యేసే వాళ్ళ మీద కనికరపడి వారిని మరలా కలుసుకున్నాడు. If only Peter and John had waited like Mary Magdalene, their faith would have been strong. పేతురు, యోహాన్లు మగ్ధలేని మరియ వలె కొంచెం సేపు అక్కడ వేచి ఉండుంటే వారి విశ్వాసం చాలా బలంగా ఉండేది. And they could have been like Mary Magdalene. She was announcing to them, I saw the Christ. No fear. వారు మగ్ధలేని మరియ వలె ఉండుండేవారు. ఆమె ఏం చేస్తుందంటే ఏ భయము లేకుండా నేను ప్రభువుని చూచి తిని అని ప్రకటిస్తుంది. Such a conviction, such a confidence in her voice, saying that I have seen the Lord. ఎంతో ఒప్పుదల, ఎంతో ధైర్యం ఆమె స్వరంలో మనం చూడొచ్చు. నేను ప్రభువుని చూచి తిని. That confidence is there with Mary Magdalene because she waited in the morning until she found her Savior. ఆమె యొక్క రక్షకుణ్ణి కనుగొనేంత వరకు కూడా వేచి ఉన్న కారణాన్ని బట్టి పెందలకడ ఆమె ఆ ప్రభువుని చూసింది, ఆ ధైర్యాన్ని పొందుకుంది. Okay, but the Lord is merciful to Peter and John and the other disciples and meets them again. అయితే ప్రభువు ఎంతో కనికరం కలిగి ఉండి పేతురు, యోహాను మిగతా శిష్యులందరినీ కలుసుకున్నాడు. Now you see verse 26. ఇప్పుడు 26వ వచనాన్ని ఒకసారి చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. You see that word fear, that phrase, fear of the Jews is gone. అక్కడ చూస్తే యూదులకు భయపడుతున్నారు అనే మాట ఇంక అక్కడ లేదు ఇప్పుడు. Yeah, because they have already met Jesus in verse 19. ఎందుకంటే వాళ్ళు 19వ వచనంలో అప్పటికే యేసుని కలుసుకున్నారు. But Thomas was not there. అయితే అక్కడ తోమా లేడు. But now the disciples are gathering there, but the fear of the Jews is not there. అయితే అక్కడ శిష్యులు వల్ల కూడుకున్నారు కానీ అక్కడ యూదుల యొక్క కూర్చున్న భయం లేదు వారికి. Their faith was strengthened because they met Jesus. వారి యొక్క విశ్వాసం బలపడింది ఎందుకంటే వారు యేసుని కలుసుకున్న కారణాన్ని బట్టి. Just like Mary Magdalene's faith was strengthened, I saw the Lord, like that their faith was strengthened because they met the Lord. ఎలాగైతే మగ్ధలేని మరియ యొక్క విశ్వాసం బలపడిందో ఆమె ప్రభువుని చూసినప్పుడు, అలాగే వారి యొక్క విశ్వాసం కూడా ఆయన చూసినప్పుడు బలపడింది. My dear young brothers and sisters, during the day we may search for God to help us to overcome sin, to anoint us, but we still seem to be spiritually lacking. Why is that? ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క దైనందిన జీవితాల్లో ప్రతిరోజు మనం పాపాన్ని జయించాలని లేకపోతే అభిషేకించబడాలని మనం వెతుకుతున్నప్పుడు ఏదో కొరతగా ఉన్నట్టుగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకని అలా ఉంటుంది? Proverbs chapter 8 and verse 17. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. Yeah, those who seek me early, that is in KJV. Those who seek me early shall find me. కేజీవి అనువాదంలో ఎలా ఉందంటే, నన్ను పెందలకడే త్వరగా వెదుకువారు నన్ను కనుగొందురు. Those who seek me early shall find me. పెందలకడే నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. My dear young brothers and sisters, do you see the importance of spending time with the Lord when our mind and our heart is at rest? ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మనస్సు నిమ్మలంగా నెమ్మదితో ఉన్నప్పుడు ప్రభువుని వెతకడం గురించి ఆలోచిస్తున్నారా? There is a quotation from Corrie ten Boom. కోరీ టెన్ బూమ్ అనే ఆమె చెప్పిన ఒక మాట, Don't pray when you feel like it. మీకు ప్రార్థన చెయ్యాలని అనిపించినప్పుడు చేయకండి. Have an appointment with the Lord and keep that appointment. ప్రభుతో ఒక టైం అనుకుని ఒక అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ టైంలో మీరు ఆయన కలుసుకోండి. Now let us see an example from the life of Jesus.
యేసయ్య యొక్క జీవితంలో నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. How he listened to the word proceeding from the Father or gathered the manna morning by morning. ఎలాగా ఆయన తండ్రి నోటి నుంచి వచ్చే మాటని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడో, ప్రతిరోజు ఉదయం మన్నాని ఎలా పోగు చేసుకున్నాడో అది మనం చూద్దాం. Isaiah chapter 50 and verse 4. యెషయా 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు. Yeah, this is the testimony about Jesus. He wakens my ear morning by morning. He awakens me morning by morning, and he awakens my ear to listen as a disciple. మరి ఇది యేసయ్య యొక్క సాక్ష్యం. ఇది శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. And he awakens my ear to listen as a disciple. ఒక శిష్యుడిగా నేను విన్నట్లుగా నేను వినుటకై ఆయన నన్ను మేల్కొల్పుతూ ఉన్నాడు. And we see this in practice in the life of Jesus in Mark chapter 1 and verse 35. ఇది యేసు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. మార్కు సువార్త విచ్ చాప్టర్ బ్రదర్? Mark chapter 1 and verse 35. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన దీన్ని అభ్యసించడని మనం చూడొచ్చు. ఆయన పెందలకన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. Very early in the morning, while it was dark, Jesus got up, left the house, went to a solitary place, and he prayed. ఆయన పెందలకన్నే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. God the Father was awakening Jesus before it was morning, and he obeyed that and went to a solitary place and prayed to the Father. తండ్రి అయిన దేవుడు యేసుని పెందలకన్నే లేపుతూ ఉన్నప్పుడు దానికి ఆయన విధేయత చూపించి ఒక ఏకాంతమైన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. See, Jesus was the busiest person on earth. యేసయ్య నిజాన్ని చెప్పాలంటే భూమి మీద ఉన్న మనుషులందరిలో కల్లా ఏమాత్రం ఖాళీ లేని వ్యక్తి. But he listened to his father when the father woke him up morning by morning to spend time with his father. అయితే ఆయనతో సమయం గడపడానికి ప్రతి ఉదయం లేపుతున్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవుని మాటకు విధేయత చూపించాడు. What is the blessing that comes to those who spend time with the Lord? ప్రభుతో సమయం గడిపే వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటి? Revelation chapter 2 and verse 17. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. Revelation chapter 2 and verse 17, it says, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. Yeah, that is enough, brother. To him who overcomes, I will give some of the hidden manna. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. Now, Brother Zach, in his commentary, he says this hidden manna is a revelation from the word of God. సోదరు జాగ్ గారు ఆయన వ్యాఖ్యానంలో దీని గురించి ఏం చెప్పారంటే, దేవుని వాక్యంలో నుంచి కొన్ని ప్రత్యక్షతలను ఆయన ఇస్తాడు. If we by morning we gather this manna, we get revelation from the word of God. మరి ప్రతి ఉదయమున మనం ఈ విధంగా మన్నాను పోగు చేసుకుంటూ ఉంటే ఆయన యొక్క వాక్యంలోని ప్రత్యక్షతలు మనం పొందుకుంటాం. My dear young brothers and sisters, do you see the benefit of collecting this manna morning by morning? నా ప్రియ యవ్వన సహోదరులారా, ప్రతి ఉదయమున ఈ మన్నాను పోగు చేసుకోవడం వల్ల వచ్చే లాభాన్ని మీరు గుర్తించగలుగుతున్నారా? Revelation from the word of God. దేవుని వాక్యంలోని ప్రత్యక్షతను మనం పొందుకుంటున్నాం. Having our faith strengthened, just like Mary Magdalene. మగ్దలేని మరి విశ్వాసం ఎలా అయితే బలపడింది అలాగే మన యొక్క విశ్వాసం బలపడుతుంది. Having a tongue of a disciple, like we saw in Isaiah 50. యెషయా 50వ అధ్యాయంలో మనం చూసినట్లుగా శిష్యునికి ఉన్న నోరును మనం కలిగి ఉంటున్నాం. Receiving conviction of our thoughts and intentions which are evil. మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు ఏవైతే చెడ్డ ఉన్నాయో వాటి మీద మనకు వెలుగు కలుగుతుంది. That God gives us light on that. వాటి మీద దేవుడు మనకు వెలుగునిస్తాడు. That we saw in Hebrews chapter 4. అది దాని గురించి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. All of these benefits start with rising up early in the morning to collect that manna from the Lord, or to wait to receive the word that proceeds from the mouth of God. ఈ అన్ని లాభాలు కూడా
మనం దేవుని నోటి నుంచి వచ్చే ఆ మాటను పొందుకోవడానికి, అంటే ఆ మన్నాను పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయం మనం ఆయన దగ్గరికి కనిపెట్టడంలో మనం పొందుకుంటాం. Will we be like the people in the days of Noah and Lot, where Jesus and God is crowded out because of the busyness and the difficulties and the trials and the worries of life? మరి జీవితంలో ఉన్న కష్టాలు, శ్రమలు, ఆ యొక్క చింతలు, వాటిని బట్టి నోవాహు లోతు దినాల్లో ఉన్న ప్రజల వలె మనం యేసయ్యను దేవుణ్ణి బయటికి నెట్టివేస్తూ ఉన్నామా? Or will we be like Mary Magdalene, waiting to hear his voice? I want to meet my Savior in the morning. లేదా మగ్ధలేని మరియ వలె మనం వేచి చూస్తూ ఆయన యొక్క స్వరాన్ని నేను వినాలి, ఉదయమనే ఆయన నేను స్వరాన్ని వినాలి అనే విధంగా ఉంటున్నామా? Getting revelation from his word, ఆయన వాక్యంలో నుంచి ప్రత్యక్షతను పొందుకోవడం, having our faith strengthened, మన విశ్వాసం బలపడడం, having the tongue of a disciple, శిష్యునికి ఉన్న నోరుని కలిగి ఉండడం, having a cleansed heart, శుద్ధి చేయబడిన హృదయాన్ని కలిగి ఉండడం, all of these benefits by collecting that manna or the word proceeding from God morning by morning, just like Jesus. యేసయ్య వలె ఇదంతా కూడా యేసయ్య వలె మనం ప్రతి ఉదయమున తండ్రి దగ్గర నుంచి ఆ మన్నాని పోగు చేసుకోవడం, ఆయన మాటను వినడం, ఆలకించడం. Okay, now I'll give a disclaimer. ఇప్పుడు ఒక ప్రకటన ఇస్తాను. 1 Thessalonians chapter 5, it says, pray without ceasing. తెస్సలోనికీయులకు రాసిన 1 Thessalonians 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఎడతెక్క ప్రార్థన చేయడం ఉంటుంది 15వ వచనం Verse చివరిలో. 17. Yeah, verse 17 says, pray without ceasing. 15 చివరిలో ఉంది, ఎడతెక్క ప్రార్థన చేయుడి. Yeah, and it also says in another passage that Jesus spent the night in prayer. In another passage, it says about, Jesus spending the night in prayer. ఇంకొక లేఖన భాగంలో ఏమని రాసి ఉంటుందంటే యేసయ్య ఆ రాత్రిపూట ప్రార్థనలో గడిపాడు అని ఉంటది. So what I have shared now నేను ఇప్పుడు ఏదైతే పంచుకున్నానో about spending time with the Lord in the morning, ఉదయకాలమున ప్రభువుతో సమయం గడపడం గురించి, please do not take it as a rule or as a law to condemn yourself. ఇదేదో ఒక నియమంగానో ఒక ధర్మంగానో చట్టంగానో తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవడానికి వాడుకోవద్దు. Please don't take it as a law or as a rule. Oh, I have to spend time in the morning, otherwise something is going to go wrong. No, no, no. ఇదేదో ఒక నియమంగానో ఒక చట్టంగానో తీసుకుని నేను ఉదయం ఖచ్చితంగా సమయం గడపాలి, లేకపోతే నాకు ఏదో చెడు జరుగుతుంది, ఆ విధంగా తీసుకోవద్దు. This is not a message to put fear into you. No. ఇది మీలోనికి భయం కలిగించడానికి, భయం పెట్టడానికి చెప్పబడిన వర్తమానం కాదు ఇది. This is a discipline as young people. If we spend time with the Lord, it will edify our spiritual life. ఇది ఏంటంటే ఒక యవనస్తులుగా మీరు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉంటే అది మన జీవితానికి ఎంతో క్షేమాన్ని, అభివృద్ధిని కలిగిస్తుంది. See, morning time is a time when our mind is quiet. ఈ ఉదయకాల సమయం అనేది మన మనసులు చాలా నిమ్మలంగా ఉండే సమయం. The distractions and the trials of life have not started. మరి జీవితానికి సంబంధించిన ఆ యొక్క శ్రమలు కానీ మన దృష్టిని మళ్లించే విషయాలు ఏమీ కూడా ఇంకా మొదలవలేదు. So as a suggestion, I'm telling that this practice will be helpful for our spiritual life. ఇది ఒక సూచనగా చెప్తూ ఉన్నాను. ఇటువంటి అభ్యాసం మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. So I would like to encourage my dear young brothers and sisters, please don't take this as a law to condemn yourself. కాబట్టి ప్రియ యవ్వని సహోదరి సహోదరులారా, ఈ యొక్క వర్తమానాన్ని మిమ్మల్ని మీరు నిందించుకోవడానికి, ఖండించుకోవడానికి ఉపయోగించే విధంగా తీసుకోవద్దని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. It will be good to practice this. It will surely edify your spiritual life, but it is not a law or compulsion or a rule that you have to do that. ఇది అలవాటు చేసుకుంటే మీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరంగా ఉంటుంది. అంతేగాని దీన్ని గనక ఒక నియమంగానో, ఒక చట్టంగానో, లేకపోతే ఒక ఒత్తిడిగానో తీసుకోవద్దు. అది మీకు ఎంతో ఇబ్బందికరంగా, నేరారోపణ కలిగించే విధంగా ఉంటుంది. May the Lord help each one of us. మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు సహాయం చేయను గాక.
at least to have some appointed time during the day or in the afternoon or in the evening to spend time with the Lord. ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ కనీసం ప్రభువుతో సమయం గడపడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. So that Jesus is not crowded out of our life, as it says about the last days. అంత్య దినాల్లో గురించి చెప్పబడినట్లుగా యేసయ్య మన జీవితాల్లోనికి బయటికి నెట్టివేయబడకుండా ఉండాలనేదే ఉద్దేశం. May the Lord help each one of us. మనలో ప్రతి ఒక్కరికి ప్రభు సహాయం చేయనుగాక. Amen. ఆమేన్.